వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనం ఇంటర్మీడియట్లో భాగంగా 2A సంబంధించి మనం ఈరోజు డిమోర్స్ థియరంలో 7 మార్క్స్ చదువుదామండి. ఇది క్వశ్చన్ నెంబర్ 18. అంటే మనకి ప్రీవియస్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్స్లో మనకి ఒక 7 క్వశ్చన్స్ ఉంటాయండి. అంటే మనకి ఎక్కువగా ఒక 6 క్వశ్చన్స్ ఒకే మోడల్లో ఉంటాయండి. ఒక క్వశ్చన్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఈ 7 క్వశ్చన్స్ కంపల్సరీ చేసుకుంటే ఒక క్వశ్చన్ కంపల్సరీ ఒక 7 మార్క్స్ కంపల్సరీ వస్తుందండి. దానికి సంబంధించి మనం ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x² - 2x + 4 = 0, then for any n small n belongs to capital N, show that alpha power n plus beta power n is equal to 2 power n plus 1 into cos nπ/3 అండి. ఇది మనకి మార్చి 2014, అలాగే మే 2016 TS, అలాగే మే 17 ఏపీలో అడిగాడండి. అలాగే మార్చి 19, అలాగే మార్చి 23 ఏపీ, అలాగే మే 23 ఏపీలో అడిగాడండి. సొల్యూషన్ చూద్దామండి. గివెన్ ఈక్వేషన్ ఏంటంటే మనకి ఏమిచ్చాడంటే గివెన్ ఈక్వేషన్ x² - 2x + 4 = 0 అండి. ఇది అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి ax² + bx + cతో కంపేర్ చేస్తే మనకి ఏ వాల్యూ a = 1 అండి, b = -2, అలాగే c = 4 అవుతుందండి. అంటే మనం ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకి మామూలుగా అయితే రూట్స్ రావాలి. రూట్స్ రాకపోతే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఫార్ములా ఉందండి. అంటే -b ± √b² - 4ac/2a అండి. ఆ ఫార్ములా ప్రకారం రాయాలి. అంటే -b అంటే -2, ±√b² అంటే -2² అండి. అలాగే -4a 1 into 4 అండి /2 into a అంటే 1. ఇప్పుడు ఏమవుతుందంటే మైనస్ ప్లస్ అవుతుంది, +2 ± 4, ఇక్కడ -16 అండి /2. ఇక్కడ ఎంత అవుతుందంటే 2 ± -12 అవుతుంది. అంటే -12ని మనం i² కింద రాయొచ్చు కదండి. కాంప్లెక్స్ నెంబర్స్లో మనం ఏం రాస్తాం అంటే i² అని రాస్తాం. అంటే 2 ± i² బయటకు వస్తే i అవుతుంది. దీన్ని 12 నెలలు రాస్తామంటే 4 into 3 అని రాస్తామండి. ఇప్పుడు 2 కామన్ తీస్తే మనకి ఏమవుతుందంటే 1 ± √4 అంటే 2 కాబట్టి మనకి ఇంకేం మిగులుతుంది అంటే √3 మిగులుతుంది. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుందండి. అప్పుడు ఏమొస్తుందంటే x = ± i√3 అండి. ఇక్కడ మనకి ఒక రూట్ ఏమో 1 + i√3, ఇంకొక రూట్ ఏమో 1 - i√3 అండి. అంటే మనం లెట్ ఆల్ఫా = 1 + i√3 అని తీసుకుంటే బీటా = 1 - i√3 అండి. అంటే మనకి ఆల్ఫా పవర్ n, బీటా పవర్ n, అంటే మనకి పవర్లో n ఉంటే దానికి డిమోర్స్ థియరం అప్లై చేయాలంటే cos θ + i sin θ ఫామ్లో ఉండాలండి. అందుకే ఏం చేస్తామంటే మనం పోలార్ ఫామ్కి మారుస్తామండి. అంటే ఆల్ఫా = 1 + i√3 అండి. ఇది a + ib ఫామ్లో ఉంటే మనకి a = 1, b = √3 అండి. అంటే మనకి పోలార్ ఫామ్లో మార్చాలంటే r వాల్యూ అంటే √a² + b² అండి. అంటే 1² + √3² అండి. అంటే ఎంత అవుతుందంటే 3 + 1 √4 అవుతుంది. √4 అంటే ఏం చేయాలంటే 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలండి. అంటే ఆల్ఫా = 2తో మల్టిప్లై డివైడ్ చేయాలంటే 2 into 1/2 + i into √3/2 అండి. 2 into దీన్ని 1/2 కాస్కి ఏ యాంగిల్కి అవుతుందంటే cos π/3 అండి. అలాగే i into sin 60 అండి. ఇప్పుడు ఏంటంటే అలాగే బీటా వాల్యూ అండి. బీటా = అంటే ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ ఏమవుతుందంటే బీటాలో మైనస్ అవుతుంది. అంటే cos π/3 - i sin π/3 అండి. ఇది మనం ఇప్పుడు ఏమడిగాడంటే మనకి LHS ఆల్ఫా పవర్ n + బీటా పవర్ n = 2 power n + 1 into cos nπ/3 అని చూపించాలండి. అంటే LHSలో ఆల్ఫా పవర్ n + బీటా పవర్ n వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దామండి. అంటే ఆల్ఫా అంటే మనకి అంటే 2 into cos π/3 + i sin π/3 అండి.
ఇక్కడ ఆల్ఫా పవర్ n అంటే హోల్ పవర్ n రాయాలి. అలాగే బీటా పవర్ n అంటే బీటా అంటే 2 ఇంటూ కాస్ π/3 మైనస్ i sin π/3 అండి. ఇది కూడా మనకి హోల్ పవర్ ఏంటంటే n అని రాయాలి. ఇక్కడ మనకి ఇక్కడ ఏమవుతుందంటే 2 పవర్ n. ఇప్పుడు డిమోర్స్ థియరం అప్లై చేస్తామండి. అంటే కాస్ n π/3 ప్లస్ i sin n π/3 అండి ఇది. అలాగే 2 పవర్ n ఇక్కడ ఏమవుతుందంటే కాస్ n π/3 మైనస్ i sin n π/3 అండి. ఇప్పుడు దీంట్లో 2 పవర్ n కామన్ తీస్తే మనకి రెండిట్లోనూ 2 పవర్ n కామన్ తీస్తే మనకి ఇంకేం మిగులుతాయంటే కాస్ n π/3 ప్లస్ i sin n π/3 అలాగే కాస్ n π/3 మైనస్ i sin n π/3 అండి. ఇప్పుడు మనకి క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ క్యాన్సిల్ చేసేద్దామండి. అంటే 2 పవర్ n ఇది కాస్ n π/3 కాస్ n π/3 ఏమవుతుందంటే 2 కాస్ n π/3 అండి. అంటే రెండు బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్లో ఎంత ఉంటుంది 1 ఉంటుంది కాబట్టి ఇక్కడ పవర్స్ యాడ్ చేయొచ్చండి. అంటే n+1 ఇంటూ కాస్ n π/3 అండి. ఇది RHS వాల్యూ. అంటే LHS ఈజ్ ఈక్వల్ టు RHS 2 అండి. కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా ఈజ్ ఈక్వల్ టు సైన్ గామా అండి. దెన్ ప్రూవ్ దట్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈజ్ ఈక్వల్ టు 3/2 ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ గామా అండి. ఇది కూడా మనకి 7 టైమ్స్ అడిగాడండి. అంటే ఎక్కువగా మనకి 15, 16లో ఎక్కువ అడిగి తర్వాత 18, 20, 24లో అడిగాడండి. మార్చి లాస్ట్ ఇయర్ క్వశ్చన్ ఇదే ఇచ్చాడు కాబట్టి క్వశ్చన్ సొల్యూషన్ చూద్దామండి. అంటే మనకి ఇక్కడ ఒక ఫార్ములా ఒకటి మనం గుర్తుంచుకోవాలండి. అంటే a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అయితే మనకి a² ప్లస్ b² ప్లస్ c² ప్లస్ 2 ఇంటూ ab ప్లస్ bc ప్లస్ ca అండి. అంటే మనకి a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అయితే a² ప్లస్ b² ప్లస్ c² ప్లస్ 2 ఇంటూ ab ప్లస్ bc ప్లస్ c అండి. అంటే మనకి ఇక్కడ గివెన్ ఏమి ఇచ్చాడంటే మనకి కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా కాస్ గామా ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు. అలాగే సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాడండి. అంటే మనకి ఇక్కడ లెట్ ఏమనుకుంటామంటే ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా అనుకుంటామండి. అలాగే బి ఈజ్ ఈక్వల్ టు కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా అనుకుంటామండి. అలాగే సి ఈజ్ ఈక్వల్ టు కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా అండి. అంటే మనకి 1/a ఏమవుతుందంటే కాంప్లెక్స్ నెంబర్స్లో చేసామండి ఆల్రెడీ. ఇక్కడ కాస్ ఆల్ఫా మైనస్ ఐ సైన్ ఆల్ఫా అవుతుంది. అలాగే 1/b ఏమవుతుందంటే కాస్ బీటా మైనస్ ఐ సైన్ బీటా అవుతుందండి. 1/c ఏమవుతుందంటే కాస్ గామా మైనస్ ఐ సైన్ గామా అవుతుందండి. ఇక్కడ మనకి అంటే a ప్లస్ b ప్లస్ c వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ a ప్లస్ b ప్లస్ c వాల్యూ ఏ అంటే కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా అండి. అలాగే ఇక్కడ కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా అండి. కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా అండి. అంటే మనకి ఇక్కడ రియల్ పార్ట్ యాడ్ చేస్తే కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా అండి ప్లస్ ఐ ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా అండి. అంటే ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఆల్రెడీ గివెన్ కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ప్లస్ ఐ ఇంటూ 0 ఏమవుతుందంటే 0 అవుతుందండి. అంటే మనకి a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అయితే మనకి ఏమొస్తుందంటే ఫార్ములా ప్రకారం a² ప్లస్ b² ప్లస్ c² ప్లస్ 2 ఇంటూ ab ప్లస్ bc ప్లస్ c అండి. ఇది ఫార్ములా. అంటే మనం అవతల తీసుకెళ్ళిపోదామండి ఈ వాల్యూస్ని.
అంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ ఏబి బీసీ ప్లస్ సిఏ అండి. అంటే ఇక్కడ ఏబీసీ బయట కామన్ తీస్తే మనకి ఏబీసీ కామన్ తీస్తే ఏమొస్తుందంటే 1/a. అంటే ఇక్కడ ఏబీసీ కామన్ తీస్తే 1/c అండి ఇది. అంటే ఇక్కడ లేని టర్మ్ వస్తుంది, ఇక్కడ 1/a, ఇక్కడ 1/b అండి. అంటే మనకి ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దామండి. అంటే ఇక్కడ 1/a అంటే మనకి ఆల్రెడీ తెలుసు, 1/a ప్లస్ 1/b 1/c వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దామండి. అంటే 1/a అంటే కాస్ ఆల్ఫా మైనస్ ఐ సైన్ ఆల్ఫా అండి. అలాగే 1/b అంటే కాస్ బీటా మైనస్ ఐ సైన్ బీటా అండి. అలాగే కాస్ గామా మైనస్ ఐ సైన్ గామా అండి. అంటే ఇక్కడ మనకి రియల్ పార్టే యాడ్ చేస్తే మనకి ఏమవుతుందంటే కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా మైనస్ ఐ ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా అండి. అంటే మనకి ఇది 0 మైనస్ ఐ ఇంటూ 0 అండి. ఏమవుతుందంటే వాల్యూ 0 అవుతుంది మనకి. అంటే 1/a ప్లస్ 1/b ప్లస్ 1/c వాల్యూ ఏమవుతుందంటే 0 అవుతుందండి. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -2abc ఇంటూ 0 అండి. అంటే వాల్యూ ఏమవుతుందంటే 0 అయిపోతుంది. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఏ అంటే మనకి కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా అండి. అలాగే బీ స్క్వేర్ అంటే కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా అండి హోల్ స్క్వేరు. అలాగే సి స్క్వేర్ అంటే కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా హోల్ స్క్వేర్ అండి. మనకి ఇక్కడ కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా అంటే డిమోర్స్ పవర్లోది యాంగిల్కి మల్టిప్లై అవుతుందండి. అంటే ఏమొస్తుందంటే ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇది కాస్ 2 ఆల్ఫా ప్లస్ ఐ సైన్ 2 ఆల్ఫా. అలాగే కాస్ 2 బీటా ప్లస్ ఐ సైన్ 2 బీటా అండి. అలాగే కాస్ 2 గామా ప్లస్ ఐ సైన్ 2 గామా అండి ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మనకి ఇక్కడ రియల్ పార్టే ఈక్వల్ చేద్దామండి. అంటే కాస్ 2 ఆల్ఫా ప్లస్ కాస్ 2 బీటా ప్లస్ కాస్ 2 గామా ఇది రియల్ పార్ట్ అండి. ప్లస్ ఇమేజినరీ పార్ట్ ఏంటంటే సైన్ 2 ఆల్ఫా ప్లస్ సైన్ 2 బీటా ప్లస్ సైన్ 2 గామా అండి. ఇది ఇమేజినరీ పార్ట్. అంటే రియల్ పార్ట్ కంపేర్ విత్ రియల్ పార్ట్ మన 0కి ఈక్వల్ చేస్తే కంపేర్ రియల్ పార్ట్ అండి. ఏమవుతుందంటే కాస్ 2 ఆల్ఫా ప్లస్ కాస్ 2 బీటా ప్లస్ కాస్ 2 గామా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 0 అవుతుందండి. అంటే కాస్ 2 ఆల్ఫా అంటే మనం ఏం రాయొచ్చు అంటే 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా -1 రాయొచ్చు. ఇక్కడేమో 2 కాస్ స్క్వేర్ బీటా -1 రాయొచ్చు అండి. ఇక్కడేమో 2 కాస్ స్క్వేర్ గామా -1 రాయొచ్చు. అంటే ఇట్లా 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా 2 కాస్ స్క్వేర్ బీటా 2 కాస్ స్క్వేర్ గామాలో 2 కామన్ తీస్తే మనకి కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈజ్ ఈక్వల్ టు ఈ -1 అవతల తీసుకెళ్తే 3 అవుతుందండి. అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈజ్ ఈక్వల్ టు 3/2 అండి. అంటే మనం ఫస్ట్ ప్రూవ్ చేసాం. ఇప్పుడు సెకండ్ ప్రూవ్ చేయాలంటే కాస్ స్క్వేర్ ఆల్ఫాని మనం ఏం రాస్తాం ట్రిగనోమెట్రీ ఫార్ములా ప్రకారం 1 - సైన్ స్క్వేర్ ఆల్ఫా అని రాస్తాం. ఇక్కడ కూడా 1 - సైన్ స్క్వేర్ బీటా అని రాస్తాం. 1 - సైన్ స్క్వేర్ గామా అని రాస్తామండి. అంటే ఇక్కడ 1 + 1 + 1 ఏమవుతుందంటే 3 అవుతుంది. ఇక్కడ ఇది -సైన్ స్క్వేర్ ఆల్ఫా -సైన్ స్క్వేర్ బీటా అని అవతల తీసుకెళ్ళిపోయి ఈ టర్మ్ అవతల తీసుకొస్తే -3/2 అండి. ఇక్కడ ఏమవుతుందంటే సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా అలాగే సైన్ స్క్వేర్ గామా అండి. అంటే ఈ ఎల్సిఎం కట్టేస్తే ఇక్కడ 3/2 వస్తుంది. అంటే సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా సైన్ స్క్వేర్ గామా ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఏంటంటే థర్డ్ క్వశ్చన్ సొల్యూషన్ అండి. అంటే మనకి ఇక్కడ మనకు 2 ఫార్ములాస్ రావాలండి. 1 + cos θ = 2 cos square θ/2 sin θ అంటే 2 sin θ/2 cos θ/2 అండి. అంటే మనకి సొల్యూషన్లో ఇక్కడ sin π/8 అంటే మనం ఎలా రాస్తామంటే cos π/2 - π/8 అండి.
అంటే కాస్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా అండి. దాని నుంచి మనకి ఎల్సిఎం కట్టేస్తే ఇక్కడ ఏమవుతుందంటే 8 ఎల్సిఎం అండి. అంటే 8లో 2 4 టైమ్స్ పోతుంది కాబట్టి 4π ఇక్కడ -π అండి. అంటే కాస్ 3π/8 వస్తుంది. ఇది ఎందుకు రాస్తున్నాం అంటే 1 + కాస్ థీటా ఫార్ములా రావడానికి. అలాగే కాస్ π/8ని కూడా మనం ఎలా రాయొచ్చు అంటే సైన్ π/2 - π/8 అని రాయొచ్చండి. అంటే మనకి సైన్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా అండి. దీనికి ఎల్సిఎం కట్టేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుందంటే 8 ఎల్సిఎం అయితే సైన్ 3π/8 అవుతుంది. అంటే హాఫ్ యాంగిల్లో ఫార్ములా రావడానికి ఇక్కడ మనం రాసుకుంటున్నాం అండి. అంటే ఎల్హెచ్ఎస్ వాల్యూ తీసుకుందాం మనం. అంటే 1 + సైన్ π/8 ప్లస్ ఐ కాస్ π/8 బై 1 + సైన్ π/8 మైనస్ ఐ కాస్ π/8 హోల్ పవర్ ఎంత అంటే 8/3 అండి. అంటే ఇక్కడ మనం అంటే 1 + సైన్ π/8 అంటే కాస్ 3π/8 అని రాయొచ్చు. అలాగే ప్లస్ ఐ ఇంటూ సైన్ 3π/8 అని రాయొచ్చండి. ఇక్కడ ఏం రాయొచ్చు అంటే 1 + కాస్ 3π/8 మైనస్ ఐ ఇంటూ సైన్ 3π/8 అండి. హోల్ పవర్ ఎంత అంటే 8/3. 1 + కాస్ థీటా అంటే 2 cos² θ/2 అండి. అంటే 2 cos² θ అంటే 3π/8 అండి. /2 అంటే 3π/16 అవుతుంది. అలాగే ఐ ఇంటూ ఇది సైన్ థీటా అండి, హాఫ్ యాంగిల్ ఫార్ములా 2 × సైన్ θ/2 అంటే 3π/16 అవుతుందండి. అలాగే కాస్ 3π/16 ఇక్కడ 2 cos² 3π/16 ఇక్కడ ఐ ఇంటూ మైనస్ అండి, ఇక్కడదే మైనస్ ఐ ఇంటూ 2 సైన్ 3π/16 ఇంటూ కాస్ 3π/16 అండి. హోల్ పవర్ ఎంత అంటే మనకి 8/3. ఇక్కడ మనం ఏం చేస్తామంటే 2 cos ఇక్కడ రెండిట్లో కామన్గా మనకి ఏముందంటే 2 cos 3π/16 కామన్ తీయాలండి. అంటే కాస్ 3π/16 ప్లస్ ఐ ఇంటూ సైన్ 3π/16 అండి. ఇక్కడ కింద కూడా అలాగే 2 cos 3π/16 ఇక్కడ కూడా కామన్ తీస్తే కాస్ 3π/16 మైనస్ ఐ సైన్ 3π/16 అండి. అప్పుడు ఏమవుతుందంటే హోల్ పవర్ ఎంత అంటే 8/3. అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక్కడ కాస్ 3π/16 ఇంటూ 8/3 అండి ప్లస్ ఐ ఇంటూ సైన్ 3π/16 ఇంటూ 8/3 అండి. అంటే డిమోర్స్ థియరం అప్లై చేస్తామండి, యాంగిల్తో మల్టిప్లై అవుతుంది. కాస్ 3π/16 ఇంటూ 8/3 అలాగే మైనస్ ఐ సైన్ 3π/16 ఇంటూ 8/3 అండి. అంటే మనకి ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది, 8 2 టైమ్స్ పోతుందండి. అలాగే ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది, 8 2 టైమ్స్ పోతుంది. 3 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 2 టైమ్స్ పోతుంది. 3 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 2 టైమ్స్ పోతుందండి. అంటే కాస్ π/2 ప్లస్ ఐ సైన్ π/2 అండి. ఇక్కడ కాస్ π/2 మైనస్ ఐ సైన్ π/2 అండి. అంటే కాస్ π/2 అంటే 0 ప్లస్ ఐ ఇంటూ 1 అండి. ఇక్కడ మైనస్ ఐ ఇంటూ 1 అండి. ఏమవుతుందంటే ఇక్కడ -1 వస్తుంది ఆన్సర్. 4 అండి. n ఈజ్ ఎన్ ఇంటిజర్ షో దట్ 1 + cos θ ప్లస్ ఐ సైన్ θ హోల్ పవర్ n ప్లస్ 1 + cos θ మైనస్ ఐ సైన్ θ హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు 2n+1 cos పవర్ n ఇంటూ θ/2 ఇంటూ కాస్ n θ/2 అండి. ఇది మార్చి 17 AP అలాగే మార్చి 17 TS అలాగే మార్చి 23 TSలో అడిగాడండి. అంటే 1 + cos θ ఈజ్ ఈక్వల్ టు 2 cos² θ/2 ఆ ఫార్ములా వస్తే సరిపోతుందండి. అలాగే సైన్ θ అండి, హాఫ్ యాంగిల్లో ఫార్ములా 2 sin θ/2 cos θ/2 అండి. ఆ ఫార్ములా ఒకటి. అంటే LHS తీసుకుని RHS ప్రూవ్ చేద్దామండి. LHS అంటే మనకి 1 + cos θ ప్లస్ ఐ సైన్ θ అండి హోల్ పవర్ n 1 +
కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ n అండి. అంటే 1 ప్లస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ప్రకారం ఏంటంటే 2 కాస్ స్క్వేర్ థీటా బై 2 అండి, ప్లస్ ఐ ఇంటూ సైన్ థీటా అంటే 2 సైన్ థీటా బై 2 కాస్ థీటా బై 2 అండి. ఇక్కడ హోల్ పవర్ ఎంత అంటే n. అలాగే 1 ప్లస్ కాస్ థీటా అంటే 2 కాస్ స్క్వేర్ థీటా బై 2 మైనస్ ఐ ఇంటూ 2 సైన్ థీటా బై 2 కాస్ థీటా బై 2 అండి. హోల్ పవర్ ఎంత అంటే n. అంటే మనకి ఇక్కడ ఈ రెండిట్లోనూ మనం ఏం కామన్ తీయచ్చండి, ఇందాక కామన్ తీసిన విధంగానే 2 కాస్ థీటా బై 2 రెండిట్లో కామన్గా మనకి 2 కాస్ థీటా బై 2 కామన్గా ఉందండి. అంటే 2 కాస్ థీటా బై 2 కామన్ తీస్తే మనకి కాస్ థీటా బై 2 ప్లస్ ఐ సైన్ థీటా బై 2 అండి. అలాగే ఇక్కడ కూడా మనకి హోల్ పవర్ n అండి ఇది. అలాగే ఇక్కడ కూడా 2 కాస్ థీటా బై 2 కామన్ తీస్తే మనకి 2 కాస్ థీటా బై 2 కామన్ తీయాలండి. కామన్ తీస్తే 2 కాస్ థీటా బై 2 మైనస్ ఐ సైన్ థీటా బై 2 అండి. ఇది హోల్ పవర్ n. అంటే మనకి ఇప్పుడు డిమోర్స్ థియరం అప్లై చేస్తే 2 పవర్ n కాస్ పవర్ n థీటా బై 2 అండి. ఇక్కడ మనకి యాంగిల్తో మల్టిప్లై అవుతుంది కాబట్టి కాస్ n థీటా బై 2 ప్లస్ ఐ సైన్ n థీటా బై 2 అండి. ఇక్కడ కూడా 2 పవర్ n కాస్ పవర్ n థీటా బై 2 అండి. అంటే ఇది పవర్లోనే రాయాలి, థీటా కలపకూడదండి. ఇక్కడ డిమోర్స్ థియరం అప్లై చేస్తే మనకి కాస్ n థీటా బై 2 మైనస్ ఐ సైన్ n థీటా బై 2 అండి. ఇప్పుడు మనకి ఈ రెండిట్లోనూ కామన్గా మళ్ళీ 2 పవర్ n కాస్ పవర్ n థీటా బై 2 కామన్గా ఉందండి. కామన్ తీసేస్తే మనకి కాస్ n థీటా బై 2 ప్లస్ ఐ సైన్ n థీటా బై 2 ప్లస్ అంటే ఇది కామన్ తీసేస్తున్నాం కాబట్టి కాస్ n థీటా బై 2 మైనస్ ఐ సైన్ n థీటా బై 2 అండి. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయండి, టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతే 2 పవర్ n కాస్ పవర్ n థీటా బై 2 బ్రాకెట్లో ఈ రెండు యాడ్ చేస్తే 2 కాస్ n థీటా బై 2 అండి. అంటే ఈ రెండు బేసిస్ ఈక్వల్ కాబట్టి మనకి ఏమొస్తుందంటే 2 పవర్ n ప్లస్ 1 అండి. ఇక్కడ కాస్ పవర్ n థీటా బై 2 ఇంటూ కాస్ n థీటా బై 2 అండి. క్వశ్చన్ నెంబర్ 5 అండి. n ఈజ్ ఎన్ ఇంటిజర్ షో దట్ 1 ప్లస్ ఐ హోల్ పవర్ 2n ప్లస్ 1 మైనస్ ఐ హోల్ పవర్ 2n ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ n ప్లస్ 1 ఇంటూ కాస్ n పై బై 2 అండి. ఇది 2014 అలాగే సెప్టెంబర్ 21 AP అలాగే మార్చి 23 TSలో అడిగాడండి. ఇది కూడా మనకి క్వశ్చన్ ఈజీ అండి. అంటే గివెన్ అంటే 1 ప్లస్ ఐని మనము అంటే డిమోర్స్ థియరం అప్లై చేయాలంటే పోలార్ ఫామ్లో మార్చాలి కాబట్టి దీన్ని a ప్లస్ ఐబి అనుకుంటే ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 1 అండి, b ఈజ్ ఈక్వల్ టు 1. అంటే మనం దేంతో డివైడ్ చేయాలంటే రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్తో డివైడ్ చేయాలి. అంటే రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అండి. అంటే ఎంత అవుతుందంటే రూట్ 2 అవుతుంది. అంటే 1 ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు అంటే మనం పోలార్ ఫామ్ మార్చాలంటే రూట్ 2 ఇంటూ 1 బై రూట్ 2 ప్లస్ ఐ ఇంటూ 1 బై రూట్ 2 అండి. ఇది రూట్ 2 ఇంటూ ఇక్కడ కాస్ రావాలి కాబట్టి కాస్ పై బై 4 అండి. అలాగే ఐ సైన్ పై బై 4. ఇక్కడ మనకి 1 ప్లస్ ఐ 1 మైనస్ ఐ అండి. 1 మైనస్ ఐ అంటే మనకి ఏమొస్తుందంటే రూట్ 2 కాస్ పై బై 4 మైనస్
ఐ సైన్ పై బై 4 అండి. ఇప్పుడు మనకి 1 ప్లస్ ఐ పవర్ 2n ప్లస్ 1 మైనస్ ఐ హోల్ పవర్ 2n 2 పవర్ n అప్లై చేద్దామండి. అంటే ఏమవుతుందంటే √2 కాస్ పై బై 4 ప్లస్ ఐ సైన్ పై బై 4 హోల్ పవర్ ఎంత అంటే 2n అండి, ప్లస్ 1 మైనస్ ఐ అండి. 1 మైనస్ ఐ అంటే √2 కాస్ పై బై 4 మైనస్ ఐ సైన్ పై బై 4 అండి. ఇక్కడ కూడా మనకి 2n అప్లై చేయాలి. ఇక్కడ మనకి √2 అంటే 2 పవర్ 1/2 అండి. అంటే 2 పవర్ మామూలుగా మల్టిప్లై చేసేస్తే పవర్ అప్లై చేస్తే ఇక్కడ 2 పవర్ 2n/2 అవుతుందండి. ఇక్కడ మనం డిమోస్ థియరం అప్లై చేస్తే కాస్ 2n/4 ప్లస్ ఐ సైన్ 2n/4 అండి. ఇక్కడ కూడా మనకి 2 పవర్ √2 అంటే 1/2 కాబట్టి 2n/2 అండి. ఇక్కడ కూడా కాస్ 2n/4 మైనస్ ఐ సైన్ 2n/4 అండి. ఇది మనకి ఈ 2 క్యాన్సిల్ అయిపోతుందండి. ఇది కూడా 2 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 2 పవర్ n కామన్ తీస్తే మనకి ఇక్కడ ఈ 2 టైమ్స్ పోతుందండి. ఇది కూడా 2 టైమ్స్ పోతుంది. 2 టైమ్స్ పోతుందండి. అంటే ఇక్కడ 2 పవర్ n కామన్ తీస్తే కాస్ n/2 ప్లస్ ఐ సైన్ n/2 ప్లస్ కాస్ n/2 మైనస్ ఐ సైన్ n/2 అండి. అంటే మనకి ఈ 2 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొస్తుందంటే 2 పవర్ n 2 కాస్ n/2 అండి. అంటే మనకి 2 బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్ లెంత్ ఉంటుంది అంటే 1 ఉంటుంది. అంటే 2 పవర్ n+1 కాస్ n/2 అండి. ఇది ఆన్సరు. ఇఫ్ n ఈజ్ అన్ ఇంటీజర్ షో దట్ 1 ప్లస్ ఐ హోల్ పవర్ n ప్లస్ 1 మైనస్ ఐ హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ n+1/2 అండి ఇంటూ కాస్ n/4 అండి. n+2/2 అండి. ఇది n+2/2 కాస్ n/4. ఇది మార్చి 15 ఏపీలో అడిగాడు. అలాగే మే 17 టీఎస్లో అడిగాడండి. మే 22 ఏపీలో అడిగాడు. అంటే మనకి ఇందాక చేసిన ప్రాబ్లం లాగానండి. అంటే 1 ప్లస్ ఐ పవర్ 2n ఇచ్చాడు. ఇక్కడేమో ఐ పవర్ 1 ప్లస్ ఐ హోల్ పవర్ n ఇచ్చాడండి. 1 ప్లస్ ఐ తీసుకుని మనం ఇందాక చేసిన విధంగానే దీన్ని a ప్లస్ ఐబి అని రాసుకుంటే ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 1 అండి. అంటే b ఈజ్ ఈక్వల్ టు 1, r ఈజ్ ఈక్వల్ టు √a² ప్లస్ b² అండి. అంటే ఎంత అవుతుందంటే √1² ప్లస్ 1² అండి. అంటే √2 అవుతుంది. అంటే దీన్ని డిమోస్ థియరం అప్లై చేయాలంటే మనకి ఇప్పుడు దీన్ని √2 తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. అంటే √2 ఇంటూ 1/√2 ప్లస్ ఐ ఇంటూ 1/√2 అండి. అంటే ఇక్కడ ఏం రాస్తామంటే √2 కాస్ 1/√2 అంటే కాస్ π/4 అండి ప్లస్ ఐ సైన్ π/4. ఇక్కడ 1 మైనస్ ఐ కూడా రాద్దామండి. 1 మైనస్ ఐ అంటే ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది. అంటే కాస్ π/4 మైనస్ ఐ సైన్ π/4 అండి. ఇక్కడ మనకి ఏమడిగాడంటే 1 ప్లస్ ఐ హోల్ పవర్ n ప్లస్ 1 మైనస్ ఐ హోల్ పవర్ n అండి. అంటే √2 కాస్ π/4 ప్లస్ ఐ సైన్ π/4 అండి. దీనికి పవర్ n రాయాలి. అలాగే √2 కాస్ π/4 మైనస్ ఐ సైన్ π/4 హోల్ పవర్ ఎంత అంటే n అండి. మనకి ఇక్కడ √2 అంటే 2 పవర్ 1/2 అండి.
అంటే ఇక్కడ పవర్లో n ఉంది కాబట్టి n/2 అవుతుంది. ఇక్కడ మనకి డిమోర్స్ థియరం అప్లై చేస్తే కాస్ n π/4 అండి ప్లస్ I sin n π/4 ప్లస్ ఇక్కడ కూడా మనకి 2 పవర్ n/2 అండి. అంటే 2 పవర్ n √2n కాబట్టి అంటే ఎంత అవుతుందంటే 2 పవర్ n/2. ఇక్కడ డిమోర్స్ థియరం అప్లై చేస్తే కాస్ n π/4 మైనస్ I sin n π/4 అండి. అంటే రెండు కామన్ తీస్తే మనకి 2 పవర్ n/2 కామన్ తీస్తే మనకి ఏమొస్తుందంటే కాస్ n π/4 ప్లస్ I sin n π/4 ప్లస్ కాస్ n π/4 మైనస్ I sin n π/4 అండి. రెండు క్యాన్సిల్ చేసేద్దామండి. అంటే 2 పవర్ n/2 2 కాస్ n π/4 అండి. అంటే ఇక్కడ బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేస్తే ఇక్కడ పవర్లో 1 ఉంటుందండి. 2 పవర్ n/2 ప్లస్ 1 కాస్ n π/4 అండి. అంటే మనకి ఎల్సిఎం కట్టేస్తే ఎంత అవుతుందంటే 2 పవర్ n ప్లస్ 2/2 అండి కాస్ n π/4. చాలా ఈజీ. క్వశ్చన్ నెంబర్ 7 అండి. n ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్ షో దట్ p ప్లస్ IQ హోల్ పవర్ 1/n ప్లస్ p మైనస్ IQ హోల్ పవర్ 1/n ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ p² ప్లస్ q² హోల్ పవర్ 1/2n ఇంటూ కాస్ 1/n ఇంటూ tan ఇన్వర్స్ q/p అండి. ఇది మార్చి P15 AP అలాగే మార్చి 18 APలో అడిగాడండి ఇది. అంటే మనకి p ప్లస్ IQ అంటే మనకి ఎలా రాస్తామంటే a ప్లస్ IB కింద మామూలుగా రాస్తే a ఈజ్ ఈక్వల్ టు p అండి. అంటే ఇక్కడ b ఈజ్ ఈక్వల్ టు q అండి. అంటే r ఈజ్ ఈక్వల్ టు √a² ప్లస్ b² అంటే p² ప్లస్ q² అండి. అంటే √p² ప్లస్ q²తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలండి. అంటే p ప్లస్ IQ ఈజ్ ఈక్వల్ టు √p² ప్లస్ q² ఇంటూ p/√p² ప్లస్ q² అండి ప్లస్ I ఇంటూ q/√p² ప్లస్ q² అండి. ఇక్కడ మనకి ఇది p ప్లస్ IQ అండి. p మైనస్ IQ అంటే √p² ప్లస్ q². ఇక్కడ p/√p² ప్లస్ q² అండి మైనస్ I ఇంటూ q/√p² ప్లస్ q² వస్తుందండి. ఇక్కడ మనల్ని ఏమడిగాడంటే p ప్లస్ IQ హోల్ పవర్ 1/n p మైనస్ IQ హోల్ పవర్ 1/n అండి. అంటే దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. p ప్లస్ IQ అంటే √p² ప్లస్ q² అండి ఇంటూ p/√p² ప్లస్ q² ప్లస్ I ఇంటూ q/√p² ప్లస్ q² అండి. ఇది మొత్తానికి హోల్ పవర్ ఎంత అంటే 1/n అండి. ఇది మొత్తానికి హోల్ పవర్ 1/n ప్లస్ p మైనస్ IQ అంటే ఇదండి √p² ప్లస్ q² ఇంటూ p/√p² ప్లస్ q² ప్లస్ I ఇంటూ మైనస్ అండి ఇది I/√p² ప్లస్ q² మొత్తానికి హోల్ పవర్ ఎంత అంటే 1/n అండి. ఇక్కడ మనకి డిమోర్స్ థియరం అప్లై చేయాలంటే ఇదేమో కాస్ థీటా ఉండాలండి, ఇది సైన్ థీటా ఉండాలండి. అంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మనం ఏమనుకుంటామంటే లెట్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు p/√p² ప్లస్ q² అండి. అలాగే సైన్ థీటా అంటే q/√p² ప్లస్ q² అండి. అంటే మనకి ఇక్కడ tan ఇన్వర్స్ అని మనకు ఆన్సర్ రావాలి కాబట్టి tan థీటా అంటే మనకి సైన్ థీటా బై కాస్ థీటా అండి. అంటే q/p అవుతుంది. అంటే ఇది రెండు క్యాన్సిల్ అయిపోతాయండి. అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు మనకి tan ఇన్వర్స్ q/p అండి. ఇది తర్వాత రాద్దాం.
అంటే ఇప్పుడు ముందు కాస్ థీటా ఇది రాద్దామండి. అంటే రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ హోల్ పవర్ ఎంత అంటే మామూలుగా తర్వాత రాద్దామండి. ఇది ఇంటూ ఇది కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అండి. హోల్ పవర్ ఎంత అంటే 1/n. ఇక్కడ కూడా రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఇంటూ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎంత అంటే 1/n అండి. ఇక్కడ ఎంత అవుతుందంటే పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ హోల్ పవర్ అంటే ఇక్కడ 1/2 వస్తుందండి. ఇక్కడ 1/n ఉంది కాబట్టి 1/2n అవుతుంది. ఇక్కడ డిమోర్స్ థియరం అప్లై చేస్తే కాస్ థీటా బై n అండి. మనకి ఇది కామన్ తీసేస్తే మనకి ఏమొస్తుందంటే ఇక్కడ కూడా అదే వస్తుంది కాబట్టి కామన్ తీసేద్దామండి. కాస్ థీటా బై n ప్లస్ ఐ సైన్ థీటా బై n ప్లస్ కాస్ థీటా బై n మైనస్ ఐ సైన్ థీటా బై n అండి. ఇది మనకి డిమోర్స్ థియరం అప్లై చేయకపోతే మళ్ళీ మిగిలింది వస్తుందండి. ఇక్కడ మనకి ఏమొస్తుందంటే పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ హోల్ పవర్ 1/2n అండి. ఇక్కడ 2 ఇంటూ కాస్ థీటా బై n అండి. ఆన్సరు 2 ఇంటూ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ హోల్ పవర్ ఎంత అంటే 1/2n కాస్ 1/n ఇంటూ tan ఇన్వర్స్ క్యూ బై పీ. సంబంధించి మనకి క్వశ్చన్ నెంబర్ 18 ఈ 7 క్వశ్చన్స్ చేసుకుంటే మనకి ఒక క్వశ్చన్ వస్తుందండి. కంపల్సరీ ఫస్ట్ 5 చేసుకున్నా మీకు ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుందండి. కాబట్టి ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.